హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో బ్రేక్ఫాస్ట్లోకి ఎలాంటి పప్పులు నానబెట్టకుండా అప్పటికప్పుడు దూది లాంటి దోశల్ని, అలాగే ఈ దోశల్లోకి కాంబినేషన్గా ఉల్లిపాయ టమోటా పచ్చడిని టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఇక్కడ నేను చూపించబోయే విధంగా బ్రేక్ఫాస్ట్ని ఒక్కసారైనా సరే ట్రై చేసి చూడండి. మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా లైక్ చేస్తారు. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అప్పటికప్పుడు ఈ దూది లాంటి దోశల్ని అండ్ టేస్టీ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఫస్ట్ దోశల పిండి కోసమని ఒక బౌల్ తీసుకొని అందులోకి 2 కప్పుల మరమరాలను వేసుకోండి. మేమైతే వీటిని మరమరాలనే అంటాము, కొంతమంది వీటిని బొరుగులను కూడా అంటారనమాట. సో ఇలా 2 కప్పుల మరమరాల గిన్నెలోకి వేసుకున్న తర్వాత ఇవి మునిగేంత వరకు నీళ్ళని పోసుకోండి. నీళ్ళని పోసుకున్నా కానీ ఇవి దాదాపుగా ఇలా పైకి తేలుతూ ఉంటాయి అన్నమాట. సో అందుకని గరిటెతో ఈ విధంగా కొంచెం లోపలికి ప్రెస్ చేశారంటే మనకి ఇవి చక్కగా నానుతాయి అన్నమాట. సో ఇలా గరిటెతో ఒకసారి ఇలా ప్రెస్ చేసుకొని వీటిని ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ గిన్నెని పక్కన పెట్టేసుకొని ఇంకొక గిన్నెని తీసుకొని మీరు ఇందాక ఏ కప్పుతో అయితే మరమరాలను వేసుకున్నారో అదే కప్పుతోటి 1 కప్పు బొంబాయి రవ్వను వేసుకోండి. దీన్నే ఉప్మా రవ్వ, సూజీ అంటారనమాట. మీరు మరమరాలు ఎంత క్వాంటిటీలో తీసుకున్నారో అందులో సగం బొంబాయి రవ్వను వేసుకోవాలి. ఇక్కడ మనం మరమరాలు 2 కప్పులు తీసుకున్నాం కదా, అందుకోసం ఇలా 1 కప్పు బొంబాయి రవ్వను వేసుకున్నాను. నెక్స్ట్ ఇందులోకి 1/2 కప్పు కొద్దిగా లైట్గా పులిసిన పెరుగును వేసుకోండి. ఒకవేళ మీ దగ్గర పులిసిన పెరుగు లేకపోతే కమ్మటి పెరుగు అయినా సరే వేసుకోవచ్చు. కాకపోతే కమ్మటి పెరుగు వేసుకునే వాళ్ళు ఇందులోకి 1/2 చెక్క వరకు నిమ్మరసాన్ని కూడా వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1/2 కప్పు వరకు నీళ్ళను కూడా వేసుకోండి. ఇలా రవ్వని, పెరుగుని అండ్ నీళ్ళని వేసుకొని ఒకసారి ఇదంతా కూడా చక్కగా కలిపేసుకోవాలి. సో కలుపుకున్న తర్వాత మీకు ఇక్కడ మేము కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూసారా, మనకి రవ్వ మిశ్రమం అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట. ఇలా కలుపుకొని ఈ రవ్వని కూడా ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. సో మనకి మరమరాలు అండ్ రవ్వ నానేలోపు మనం ఈ దోశల్లోకి టేస్టీగా ఉల్లిపాయ టమోటా పచ్చడిని ప్రిపేర్ చేసేసుకుందాము. ఈ ఉల్లిపాయ టమోటా పచ్చడిని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె కాస్త వేడైన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా పచ్చిశనగపప్పుని వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ దాకా మినపప్పును కూడా వేసుకోండి. ఈ రెండింటిని కూడా లో ఫ్లేమ్లో కొద్దిగా లైట్గా రంగు మారే వరకు వేయించుకోవాలి. సో ఇవి రెండు ఇలా కొద్దిగా లైట్గా రంగు మారేటప్పుడు మీరు తినే కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చిని వేసుకోండి. ఇక నేను ఒక 8 నుంచి 10 వరకు ఎండుమిర్చిని వేసుకున్నాను. నెక్స్ట్ ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా ధనియాలను వేసుకోండి. ధనియాలని మరీ ఎక్కువగా వేసుకోవద్దు, జస్ట్ 1/2 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఈ ఎండుమిర్చిని అండ్ ధనియాలను కూడా ఒక 30 సెకండ్ల పాటు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. సో ఇలా ఒక 30 సెకండ్ల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా కొద్దిగా రఫ్గా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1 రెమ్మ కరివేపాకు, అలాగే 1 ఇంచి అల్లం ముక్కను కూడా వేసుకొని వీటిని కూడా మనం లో టు మీడియం ఫ్లేమ్లో ఈ ఉల్లిపాయ అనేది కొద్దిగా మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయని మరీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోకూడదు, మనకి జస్ట్ ఇవి ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఉల్లిపాయ ఈ విధంగా మెత్తబడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 3 మీడియం సైజ్ టమోటాలని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఒక చిన్న ముక్క చింతపండును వేసుకోండి. చింతపండుని మరీ ఎక్కువగా వేసుకోవద్దు, మనకి టమోటాలు ఆల్రెడీ పుల్లగా ఉంటాయి కదా, జస్ట్ కొంచెం వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇందులోనే మీ రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని ఇదంతా కూడా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి ఈ టమోటా ముక్కలు మెత్తబడేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇక్కడ నేను మీకు టమోటా ముక్కలు మెత్తబడిన తర్వాత చూపిస్తున్నాను చూసారా, ఇవి మరీ మెత్తగా పేస్ట్ లాగా అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు, ఇలా కొంచెం మెత్తగా అయితే సరిపోతుంది అనమాట. సో ఇలా మెత్తగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. మనకి ఈ చట్నీ మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకో. ఇందులోనే ఒక 4 నుంచి 5 వరకు పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ దాకా జీలకర్రను కూడా వేసుకొని ఈ చట్నీని మీకు ఎంత వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మీరు గ్రైండ్ చేసుకునేటప్పుడు అవసరమైతే కొద్దిగా నీళ్ళను కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూసారా, ఇలా ఈ కన్సిస్టెన్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక గిన్నెలోకి వేసుకోండి. ఇప్పుడు ఈ చట్నీకి తాలింపుని పెట్టుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా తాలింపు గిన్నెను పెట్టుకొని
అందులోకి 1 టీ స్పూన్ నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ చొప్పున ఆవాలు, మినపగుళ్ళు, పచ్చిశనగపప్పు అండ్ జీలకర్రను వేసుకోండి. అలాగే ఒక ఎండుమిర్చిని కూడా ఇలా సగానికి తుంచుకొని వేసుకోండి. ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని ఈ తాలింపుని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. సో మనకి తాలింపు ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న చట్నీలో వేసుకొని కలుపుకున్నారంటే మీకు చాలా టేస్టీగా ఉండే ఉల్లిపాయ టమోటా పచ్చడి రెడీ అయిపోతుంది. ఈ పచ్చడి మనం ప్రిపేర్ చేసుకోపోయే దోశలోనే కాకుండా నార్మల్గా మీరు డైలీ తినే ఇడ్లీ, దోశ, ఉప్మా, వడ ఇలా ఎందులోకైనా ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా కానీ చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. సో మనకి చట్నీ రెడీ అయిపోయేలోపు మరమరాలు కూడా చక్కగా నానిపోయాయి. చూసారా, మనం ఒక మరమరాలను తీసుకొని ఇలా ప్రెస్ చేసామంటే ఇలా సాఫ్ట్గా ఉండాలన్నమాట. జస్ట్ ఒక 10 నిమిషాల్లోనే ఈ విధంగా చక్కగా నానిపోతాయి. అలాగే మనం పెరుగులో నానబెట్టుకున్న రవ్వ కూడా చక్కగా ఈ పెరుగు నీళ్ళని పీల్చేసుకొని నానిపోయిందనమాట. సో ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవడం కోసం మిక్సీ జార్లోకి ఫస్ట్ నీళ్ళేమీ రాకుండా మరమరాలను మాత్రమే మిక్సీ జార్లోకి వేసుకోండి. అలాగే మనం ముందుగా పెరుగులో నానబెట్టుకున్న బొంబాయి రవ్వను కూడా ఇదే మిక్సీ జార్లోకి వేసుకోవాలి. వేసుకొని ఒక 1/2 కప్పు వరకు నీళ్ళని పోసుకొని వీటిల్ని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మీకు ఎక్కడ కూడా మరమరాలు అనేది తగలకుండా బాగా మెత్తగా వెన్నలాగా ఈ పిండిని గ్రైండ్ చేసుకోవాలి. ఇక నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను. చూసారా, మనం గ్రైండ్ చేసిన తర్వాత పిండి అనేది ఈ విధంగా చక్కగా నురగలాగా ఉండాలన్నమాట. ఇలా ఉంటే మీకు దోశ అనేది చక్కగా సాఫ్ట్గా వస్తుంది. అలాగే మీరు ఒకసారి ఈ పిండిని ఈ విధంగా చెక్ చేసుకున్నారంటే మీకు ఎక్కడ బరక అనేది లేకుండా మెత్తగా స్మూత్గా ఉండాలన్నమాట. ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పుని, అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడాని కానీ, బేకింగ్ పౌడర్ని కానీ, లేదంటే ఈనోని కానీ వేసుకోండి. మీ ఇంట్లో ఏది అవైలబుల్గా ఉన్నా కానీ ఒక 1/2 టీ స్పూన్ వరకు వేసుకోండి. నేనైతే ఇక్కడ బేకింగ్ పౌడర్ని వేసుకున్నాను. ఈ బేకింగ్ పౌడర్ పైన 1 టీ స్పూన్ వరకు నీళ్ళని వేసుకొని పిండిలో కలిసేటట్లుగా చక్కగా కలిపేసుకోవాలి. మీకు ఒకవేళ ఇలా బేకింగ్ సోడాని, బేకింగ్ పౌడర్ని కానీ, ఈనోని కానీ వేసుకోవడం ఇష్టం లేకపోతే మామూలుగా పిండిని న్యాచురల్గా ఫర్మెంట్ చేసి మరమరాలతో సాఫ్ట్ దోశని ఎలా వేసుకోవాలో ఆల్రెడీ మన ఛానల్లో పెట్టాను అనమాట. ఆ వీడియోని కూడా చాలామంది చూసి మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. మీలో ఎవరైనా ఆ వీడియో చూడకపోతే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో ఇలా బేకింగ్ సోడాలు వేసుకోవడం ఇష్టం లేని వాళ్ళు ఆ వీడియో చూసి నేచురల్గా పిండిని ఫర్మెంట్ చేసి కూడా మీరు సాఫ్ట్ దోశలు వేసుకోవచ్చు అనమాట. సో పిండిలో ఉప్పు అలాగే బేకింగ్ పౌడర్ చక్కగా కలిసిపోయిన తర్వాత మీకు పిండి కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను. చూసారా, మనకి ఈ విధంగా గరిటె జారుగా ఉండాలన్నమాట. పిండిని మరీ గట్టిగా ప్రిపేర్ చేసుకున్నారంటే మీకు ఈ దోశ అనేది సరిగా రాదనమాట, పెనానికి అతక్కుపోతుంది. కాబట్టి ఇలా కొంచెం లూజ్గా ఈ వీడియోలో చూపించిన విధంగా ప్రిపేర్ చేసుకోండి. సో మనకి దోశల పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు దోశ వేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి దోశల పెనాన్ని బాగా వేడి చేసుకోండి. పెను వేడైన తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి పెట్టుకొని మాత్రమే మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని ఇలా ఒక గరిటె వరకు వేసుకొని పలుచగా దోశలాగా స్ప్రెడ్ చేసుకోండి. మీరు మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని దోశ వేసుకున్నారంటే మీకు ఈ దోశల పిండి అంతా కూడా గరిటెకి చుట్టుకుపోతుంది అనమాట. కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఇలా దోశను వేసుకోండి. దోశ వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని దోశ పైన పిండి అంతా కూడా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. సో దోశ పైన పిండి అంతా కూడా ఉడికిన తర్వాత మీరు కావాలంటే దీని మీద కొద్దిగా నూనెని కానీ నెయ్యిని కానీ వేసుకోండి. అసలు ఏమీ వేసుకోకపోయినా కానీ ఈ దోశలు చాలా చక్కగా వస్తాయి అన్నమాట. సో నేనైతే కొద్దిగా ఒక 1/2 టీ స్పూన్ దాకా నూనెను వేసుకున్నాను. ఇలా నూనెను వేసుకున్న తర్వాత ఈ దోశ ఒకవైపు చక్కగా కాలిన తర్వాత దీన్ని రెండో వైపు కూడా తిప్పుకొని రెండో వైపు కూడా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. సో దోశ రెండు వైపులు చక్కగా కాలిన తర్వాత చూపిస్తున్నాను. చూసారా ఎంత పల్చగా ఎంత బాగా ఉందో, మీకు దోశ చూస్తేనే అర్థమైపోతుంది కదా ఎంత సాఫ్ట్గా ఉంటుంది అనేది. సో ఇలా రెండు వైపులు కూడా దోశని కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా చక్కగా దోశలు వేసేసుకోండి. ఇక్కడ నేను చూపించిన క్వాంటిటీకి మీకు ఒక 10 నుంచి 12 దోశల వరకు రెడీ అవుతాయి అన్నమాట. సో దాన్ని బట్టి మీరు క్వాంటిటీలని పెంచుకోవడం కానీ తగ్గించుకోవడం కానీ చేసుకోండి. ఎందుకంటే ఈ పిండి అనేది నిల్వ ఉండదు అనమాట, మనం అప్పటికప్పుడే ప్రిపేర్ చేసుకొని అప్పటికప్పుడే దోశలు వేసుకోవాలి. సో చూసారు కదా దోశ అనేది ఎంత సాఫ్ట్గా ఎంత బాగుందో.
ఇలా దోశలు వేసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ టమోటా పచ్చడితో సర్వ్ చేసుకోండి. నిజంగా చాలా చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా మీరు ఒక్కసారైనా సరే ట్రై చేసి చూడండి. ఈ మెత్తటి దూది లాంటి దోశల్ని నూనె లేకుండా అలాగే మినప్పప్పు కూడా లేకుండానే ఎలా వేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఫస్ట్ దోశల పిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక గిన్నెని తీసుకొని అందులోకి 3 కప్పుల బియ్యాన్ని వేసుకోండి. మీరు ఇక్కడ దోశల బియ్యాన్ని అయినా వేసుకోవచ్చు, రేషన్ బియ్యాన్ని అయినా వేసుకోవచ్చు, అలాగే ఇడ్లీ బియ్యం అయినా సరే వేసుకోవచ్చు. ఏవైనా సరే 3 కప్పులు వేసుకోండి. నేను ఇక్కడ రైస్ కుక్కర్ కప్పుతో 3 కప్పుల బియ్యాన్ని వేసుకున్నాను. నెక్స్ట్ ఇందులోకి 1 టీ స్పూన్ మెంతులు కూడా వేసుకొని ఈ బియ్యాన్ని అండ్ మెంతుల్ని శుభ్రంగా 2-3 సార్లు నీళ్ళతో కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా వంచేసి ఈ గిన్నెని ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇంకొక గిన్నెని తీసుకొని అందులోకి మీరు ఇందాక ఏ కప్పుతో అయితే బియ్యాన్ని వేసుకున్నారో సేమ్ అదే కప్పుతోటి 1 కప్పు కొద్దిగా మందంగా ఉండే అటుకుల్ని వేసుకోండి. పలుచుగా ఉండే అటుకుల్ని వేసుకున్నారంటే మీకు దోశ అనేది అంత పర్ఫెక్ట్గా రాదనమాట. అందుకోసం మందంగా ఉండే అటుకుల్ని 1 కప్పు వేసుకొని వీటిని కూడా శుభ్రంగా 1-2 సార్లు కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా వంచేసి ఈ అటుకులను కూడా మనం ముందుగానే వాష్ చేసి పక్కన పెట్టుకున్న బియ్యంలోకి వేసుకోండి. వేసుకొని ఇందులోకి సేమ్ అదే కప్పుతోటి 1 కప్పు ఫ్రెష్గా ఉన్న గట్టి పెరుగుని వేసుకోండి. మీరు పులిసిన పెరుగును వేసుకున్నారంటే ఈ పిండిని మళ్ళీ మనం పొలే పెడతామన్నమాట. అప్పుడు మనకి దోశ అనేది మరీ పుల్లగా అయిపోతుంది. సో అందుకోసమని ఫ్రెష్ పెరుగుని 1 కప్పు వేసుకొని ఫస్ట్ ఈ పెరుగంతా కూడా ఈ బియ్యం అటుకుల్లో కలిసేటట్టుగా చక్కగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 కప్పు నీళ్ళను కూడా వేసుకొని ఈ నీళ్ళు కూడా చక్కగా ఈ బియ్యంలో కలిసేటట్లుగా కలుపుకోండి. మీరు ఈ పెరుగుకు బదులుగా చిక్కటి మజ్జిగనైనా సరే వేసుకోవచ్చు. ఇలా నీళ్ళను కూడా వేసుకొని కలుపుకున్న తర్వాత ఇప్పుడు వీటిని మూత పెట్టేసి కనీసం ఒక 5-6 గంటల సేపు నానబెట్టుకోవాలి. సో నేను ఇక్కడ 5 గంటల సేపు నానబెట్టిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూసారా, మనకి బియ్యం అలాగే అటుకులు ఈ పెరుగును పీల్చుకొని చక్కగా నానిపోయి ఉంటాయి. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవడానికి ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి ఈ నానబెట్టుకున్న బియ్యాన్ని అటుకుల్ని వేసుకోండి. అలాగే వీటిని గ్రైండ్ చేసుకోవడానికి అవసరమైన నీళ్ళను కూడా వేసుకొని పిండిని మీకు వీలైనంత మెత్తగా కాటుకులాగా గ్రైండ్ చేసుకోండి. ఇక నేను మీకు పిండిని గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూసారా, పిండి పైన ఈ విధంగా ఎయిర్ బబుల్స్ లాగా రావాలన్నమాట. ఇలా ఎయిర్ బబుల్స్ లాగా వస్తేనే మీరు పిండి అనేది పర్ఫెక్ట్గా రెడీ చేసుకున్నారని అర్థం. అలాగే పిండిని ఒకసారి మీరు తాకి చూసారంటే మీకు పిండి అనేది ఎక్కడా కూడా బరక అనేది తగలకుండా చాలా మెత్తగా ఉండాలన్నమాట. ఈ విధంగా పిండిని ఈ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకోవాలి. సో ఇలా మొత్తం అంతా పిండిని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి. ఉప్పును కూడా వేసుకొని పిండిని ఒకసారి అంతా కూడా చక్కగా కలిసేటట్లుగా కలుపుకొని దీని మీద మూత పెట్టేసి ఈ పిండిని ఒక నైట్ అంతా కూడా అలా వదిలేసేయండి. కనీసం ఒక 8 గంటల సేపు ఈ పిండిని పొలై పెట్టుకోవాలి. నేనైతే ఇక్కడ నైట్ గ్రైండ్ చేసేసుకొని నెక్స్ట్ డే ఉదయాన్నే మీకు చూపిస్తున్నాను చూసారా, మనకి పిండి చక్కగా పులిసింది. ఇప్పుడు ఈ పిండిని ఒకసారి అంతా కూడా చక్కగా కలిపేసుకొని ఒకవేళ మీరు వేసుకున్న సాల్ట్ అనేది సరిపోకపోతే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని కలుపుకోండి. అలాగే పిండి కన్సిస్టెన్సీ చూసారా, మనకి ఈ విధంగా జారుగా ఉండాలన్నమాట. మరీ గట్టిగా అలాగే మరీ నీళ్ళలాగా కాకుండా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. అవసరమైతే కొద్దిగా నీళ్ళను వేసుకొని పిండిని ఈ విధంగా రెడీ చేసుకోండి. సో మనకి దోశల పిండి అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దోశలు వేసుకోవడం కోసం స్టవ్ మీద దోశల పెనాన్ని పెట్టుకొని బాగా వేడి చేసుకోవాలి. ఈ దోశ కోసం ఖచ్చితంగా పెనం అనేది బాగా వేడిగా ఉండాలన్నమాట. బాగా వేడైన దోశల పెనం మీద మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండిని 1 నుంచి 1.5 గరిటె వరకు వేసుకొని ఈ దోశని కొద్దిగా లైట్గా స్ప్రెడ్ చేసుకోండి. అంటే ఇవి కొద్దిగా మందంగా ఉంటేనే టేస్ట్ బాగుంటాయి అన్నమాట. సో ఇలా స్ప్రెడ్ చేసుకున్న వెంటనే దీని మీద మూత పెట్టేసి ఈ దోశని మీడియం ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. సో మూత తీసిన వెంటనే మీకు దోశ చూపిస్తున్నాను చూసారా, దోశ పైన ఎంత చక్కగా హోల్స్ వచ్చాయో. ఇలా దోశ పైన హోల్స్ వస్తేనే దోశ అనేది చాలా ప్లఫీగా మెత్తగా సాఫ్ట్గా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఒకవేళ పిండి అనేది సరిగా పులవకపోతే ఇలా దోశ పైన హోల్స్ రావన్నమాట. అలాంటప్పుడు మీరు కొద్దిగా దోశల పిండిలో
చిటికెడంతా వంట సోడా వేసుకొని కలుపుకొని కూడా దోశలు వేసుకోవచ్చు. సో ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా మీకు ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశల్ని వేసేసుకోండి. మీకు ఒకవేళ పిండి మిగిలితే ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ డే కూడా చక్కగా దోశలను వేసుకోవచ్చు. సో నేను ఇక్కడ కావాల్సిన దోశలు వేసుకున్న తర్వాత మీకు చూపిస్తున్నాను, చూసారా? ఇలా దోశలు వేసుకొని మీకు నచ్చిన ఏ చట్నీతో సర్వ్ చేసుకున్నా కానీ చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఇక్కడ నేను పల్లీ చట్నీతో సర్వ్ చేసుకున్నాను. మీకు ఒకవేళ పల్లీ చట్నీ రెసిపీ కావాలంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో దోశ చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా, తప్పకుండా ట్రై చేయండి. ఈ దూది లాంటి మెత్తటి దోశల్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఫస్ట్ దోశల పిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక గిన్నెని తీసుకొని అందులోకి 2 కప్పుల బియ్యాన్ని వేసుకోండి. మీరు ఇక్కడ రేషన్ బియ్యాన్ని అయినా వేసుకోవచ్చు, దోశల బియ్యాన్ని అయినా వేసుకోవచ్చు, లేదంటే ఇడ్లీ బియ్యం అయినా సరే వేసుకోవచ్చు. ఏవైనా సరే 2 కప్పులు వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి అదే కప్పుతోటి 1 కప్పు మినపగుళ్ళని వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ మెంతులను కూడా వేసుకొని వీటిని శుభ్రంగా 2 నుంచి 3 సార్లు నీళ్ళతో కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి మళ్ళీ తిరిగి ఇందులోకి మంచినీళ్ళను పోసుకొని వీటిని కనీసం ఒక 6 గంటల సేపు నానబెట్టుకోవాలి. ఈ గిన్నెని పక్కన పెట్టేసి ఇప్పుడు ఇంకొక గిన్నెని తీసుకొని మీరు ఇందాక ఏ కప్పుతో అయితే బియ్యాన్ని తీసుకున్నారో అదే కప్పుతోటి 2 కప్పుల బియ్యానికి 1.5 కప్పుల కొద్దిగా మందంగా ఉండే అటుకులను వేసుకోవాలి. కొంచెం మందంగా ఉండే అటుకులు వేసుకుంటేనే మీకు దోశ అనేది పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఇలా 1.5 కప్పుల అటుకులను వేసుకొని వీటిని కూడా ఒకసారి శుభ్రంగా కడిగేసి మళ్ళీ తిరిగి ఈ అటుకులు మునిగేంత వరకు నీళ్ళని పోసుకొని అటుకులను కూడా ఒక 6 గంటల సేపు నానబెట్టుకోవాలి. సో నేను ఇక్కడ బియ్యాన్ని అండ్ మినపప్పుని 6 గంటల సేపు నానబెట్టిన తర్వాత మీకు చూపిస్తున్నాను, చూసారా? మనకి చక్కగా నానిపోయాయి. అలాగే మనం 6 గంటల ముందు నానబెట్టుకున్న అటుకులు కూడా నీళ్ళని పీల్ చేసుకొని ఇలా చక్కగా మెత్తగా నానిపోయాయి. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవడం కోసం మిక్సీ జారుని తీసుకొని అందులోకి ముందుగా మనం నానబెట్టుకున్న బియ్యాన్ని అలాగే మినపప్పుని మిక్సీ జార్కి సరిపడా వేసుకొని తగినన్ని నీళ్లు పోసుకొని వీటిని బాగా మెత్తగా వెన్నలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను, చూసారు కదా? ఇలా చక్కగా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక పెద్ద గిన్నెలోకి వేసుకోండి. ఇదే విధంగా మిగిలిన బియ్యాన్ని అండ్ పప్పులను కూడా వేసుకొని తగినన్ని నీళ్లు పోసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇదే గిన్నెలోకి వేసుకోవాలి. నెక్స్ట్ ఇదే మిక్సీ జార్లోకి మనం నానబెట్టుకున్న అటుకులను కూడా వేసుకొని అవసరమైన నీళ్ళను పోసుకొని ఈ అటుకులను కూడా బాగా మెత్తగా వెన్నలాగా గ్రైండ్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను, చూడండి. ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇలా గ్రైండ్ చేసుకున్న అటుకుల పిండిని కూడా మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పిండిలో వేసుకొని మీ చేత్తోనే ఈ 2 పిండిలు కూడా చక్కగా కలిసేటట్లుగా కనీసం ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు కలుపుకోవాలి. ఇలా చేత్తో కలుపుకుంటేనే మీకు పిండి ఫర్మెంటేషన్ అనేది బాగా జరుగుతుంది అన్నమాట. అప్పుడు మనకి దోశ అనేది చాలా సాఫ్ట్గా అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో ఇలా ఒక 2 నిమిషాల పాటు కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఈ పిండిని ఒక 8 గంటల సేపు పులియబెట్టుకోవాలి. సో నేను ఒక 8 గంటల సేపు పిండిని పులియబెట్టిన తర్వాత మూత తీసి మీకు చూపిస్తున్నాను, చూసారా? మనకి పిండి అనేది చక్కగా పొంగి బాగా పులిసింది అనమాట. ఇప్పుడు ఇలా పొంగిన పిండిని గరిటెతో ఎలా పడితే అలా కలపకుండా నెమ్మదిగా ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి. మీరు స్పీడ్గా ఎలా పడితే అలా కలిపేశారంటే పిండిలో ఏర్పడిన ఎయిర్ బబుల్స్ అనేది పోయి దోశ అనేది గట్టిగా వస్తుందన్నమాట. సో ఇలా నెమ్మదిగా ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి. అలాగే అవసరమైతే కొద్దిగా నీళ్ళను వేసుకొని ఈ పిండిని ఈ వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీలో ఇలా కొంచెం పల్చగానే ప్రిపేర్ చేసుకోవాలి. పిండి అనేది గరిటె జారుగా ఉంటే సరిపోతుంది అనమాట. సో మనకి దూది లాంటి మెత్తటి దోశలను వేసుకోవడం కోసం దోశల పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దోశల పెనాన్ని పెట్టుకొని పెనం బాగా వేడైన తర్వాత ఒక చుక్క నూనెను వేసుకొని టిష్యూ పేపర్తో కానీ లేదంటే కాటన్ క్లాత్తో కానీ క్లీన్ చేసేయండి. సో ఇలా నూనెను వేసుకొని ప్యాన్ని ఒకసారి క్లీన్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న దోశల పిండిని ఇలా 1 నుంచి 1.5 గరిటె వరకు వేసుకొని ఈ దోశని కొంచెం లైట్గా మందంగా స్ప్రెడ్ చేసుకోండి. దోశ వేసిన వెంటనే మనకి దోశ పైన హోల్స్ చూసారు కదా, చక్కగా వస్తున్నాయి. ఇలా హోల్స్ వచ్చాయంటే మనకి దోశ అనేది చాలా సాఫ్ట్గా మెత్తగా ఉంటుందన్నమాట. సో ఇలా దోశ వేసుకున్న తర్వాత దోశ పైన తడంతా ఆరిపోయిన తర్వాత
దీని మీద 1 టీ స్పూన్ వరకు నూనెను కానీ నెయ్యిని కానీ వేసుకొని ఈ దోశ ఒకవైపు చక్కగా కాలిన తర్వాత దీన్ని రెండో వైపుకు కూడా తిప్పుకొని రెండో వైపు కూడా దోశను కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. ఇదే విధంగా మీకు ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలను కూడా వేసేసుకోవడమే. మీకు ఒకవేళ ఆ దోశలు వేసుకున్న తర్వాత పిండి అనేది మిగిలితే ఫ్రిడ్జ్లో పెట్టుకొని చక్కగా 3 నుంచి 4 రోజుల పాటు ఈ పిండితో దోశలను వేసుకోవచ్చు. సో నేను ఇక్కడ కావాల్సిన దోశలు వేసుకొని పల్లీ చట్నీతో సర్వ్ చేసుకున్నాను. ఇక్కడ మీకు చూస్తేనే తినాలనిపిస్తుంది కదా. మరింకెందుకు ఆలస్యం, ఈ మెత్తటి దూది లాంటి దోశల్ని అండ్ చట్నీని 5 నిమిషాల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఫస్ట్ నేను చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. చట్నీని ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం వెంటనే వేడివేడిగా దోశలు వేసుకోవచ్చు. సో ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొద్దిగా వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత 2 టీ స్పూన్ల ధనియాలు, 1/2 టీ స్పూన్ దాకా మెంతులు, అలాగే మీరు తినే కారానికి తగ్గట్టుగా ఒక 7 నుంచి 8 వరకు ఎండుమిర్చిని వేసుకొని వీటిని లో ఫ్లేమ్లో ఒక 30 సెకండ్ల పాటు వేయించుకోండి. సో ఒక 30 సెకండ్లకి మనకి ఎండుమిర్చి ఇలా కొంచెం లైట్గా రంగు మారుతూ ఉంటాయన్నమాట. ఈ స్టేజ్లో ఇందులోకి ఒక 2 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఈ ఉల్లిపాయలు కూడా కొంచెం లైట్గా మెత్తబడేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ వేయించుకోండి. సో మనకి ఉల్లిపాయలు ఇలా కొంచెం లైట్గా మెత్తబడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 మీడియం సైజ్ టమోటాలని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. మీరు ఉల్లిపాయలు ఎన్నైతే తీసుకుంటారో సేమ్ అదే కొలతతోటి టమోటాలను కూడా వేసుకోండి. నేను ఇక్కడ 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు కట్ చేసుకొని వేసుకున్నాను కదా, అందుకోసం నేను 2 మీడియం సైజ్ టమోటాలని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. సో టమోటాలను వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఈ టమోటా ముక్కల్ని లో టు మీడియం ఫ్లేమ్లో కొంచెం మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. సో ఒక 2-3 నిమిషాలకి మనకి టమోటా ముక్కలు చూసారా ఇలా చక్కగా మెత్తగా అయిపోయి ఉంటాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వండి. సో మనకి ఈ ఉల్లిపాయ టమోటా మిశ్రమం అనేది పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని ఇందులో చుక్క నీళ్ళు కూడా వేయకుండా వీటిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మనకి ఈ టమోటాల్లో వచ్చిన వాటరే సరిపోతాయి అన్నమాట. నీళ్ళు అసలు ఎక్స్ట్రా ఏమీ వేయకుండా చట్నీని ఇక్కడ నేను చూపిస్తున్నాను చూసారా ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక గిన్నెలోకి వేసుకొని ఇప్పుడు ఈ చట్నీకి తాలింపు పెట్టుకోవడం కోసం స్టవ్ మీద సేమ్ ప్యాన్ పెట్టేసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా పోపు దినుసులను వేసుకోండి. మినపప్పు, శనగపప్పు, ఆవాలు అండ్ జీలకర్ర ఇవన్నీ కలిపేసి 1 టీ స్పూన్ వేసుకోండి. వేసుకొని వీటిని ఒక 30 సెకండ్ల పాటు ఫ్రై చేసుకోండి. మనకి ఈ పప్పులు కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 4-5 వరకు వెల్లుల్లి రెబ్బల్ని కొంచెం క్రష్ చేసుకొని వేసుకోండి. మనం చట్నీని గ్రైండ్ చేసుకునేటప్పుడు వెల్లుల్లి రెబ్బలు వేసుకోలేదు కదా, అందుకోసం ఇలా తాలింపులోకి వేసుకున్నారంటే ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇందులోనే ఒక ఎండుమిర్చిని కూడా ఇలా సగానికి తుంచుకొని వేసుకొని ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని ఈ తాలింపుని చక్కగా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకొని ఈ తాలింపుని తీసుకొచ్చి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న చట్నీ ఉంది కదా ఆ చట్నీలో వేసుకొని కలుపుకున్నారంటే చాలా 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 టేస్టీగా ఉండే ఉల్లిపాయ టమోటా చట్నీ రెడీ అయిపోతుంది. ఈ చట్నీని మీరు ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకునే దోశలో సర్వ్ చేసుకున్నారంటే చాలా చాలా బాగుంటుంది. అంతేకాకుండా మీరు రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకునే ఇడ్లీ, దోశ, ఉప్మా ఇలా ఊతప్పం ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా సరే ఈ చట్నీ ట్రై చేసి చూడండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు, టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో మనకి చట్నీ రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు మనం వెంటనే దోశల పిండిని ప్రిపేర్ చేసేసుకుందాం. ఈ దోశల పిండి అయితే ఖచ్చితంగా 2 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా చాలా ఈజీ. సో ఈ దోశల పిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి 1 కప్పు బొంబాయి రవ్వను వేసుకోండి. దీన్నే ఉప్మా రవ్వ, సూజీ అని కూడా అంటారు. నెక్స్ట్ ఇందులోకి అదే కప్పుతోటి 1 కప్పు పెరుగుని వేసుకోండి. మీరు ఇక్కడ కొంచెం లైట్గా పులిసిన పెరుగునైనా వేసుకోవచ్చు, లేదంటే ఫ్రెష్ పెరుగైనా సరే వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోనే
1 టేబుల్ స్పూన్ వరకు కొంచెం పలుచగా ఉండే అటుకులను వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి మనం ప్రిపేర్ చేసుకునే దోశ అనేది మంచి రంగులో రావడం కోసం 1 టీ స్పూన్ దాకా చక్కెరని వేసుకోండి. అలాగే మీరు ఇందాక ఏ కప్పుతో అయితే రవ్వని పెరుగుని వేసుకున్నారో అదే కప్పుతోటి అరకప్పు నీళ్ళని వేసుకోండి. ఇంతకన్నా ఎక్కువ లేదా తక్కువ నీళ్ళని వేసుకోవద్దు, కరెక్ట్గా సరిపోతాయి అన్నమాట. చివరిగా రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోండి. 1 టీ స్పూన్ ఉప్పు అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇలా ఉప్పును కూడా వేసుకొని మూత పెట్టేసి దీన్ని బాగా మెత్తగా వెన్నలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు మిక్సీ ఆన్ చేశారంటే చక్కగా ఇది గ్రైండ్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా? మనకి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా వస్తుంది అనమాట. మీరు ఖచ్చితంగా ఈ పిండిని ప్రిపేర్ చేసుకోవడానికి ఒకటే కప్పును కానీ లేదంటే గ్లాసును కానీ సెట్ చేసుకోండి. అప్పుడే మీకు ఇక్కడ నేను చూపించబోయే ఈ స్పాంజ్ దోశ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. సో ఇలా చక్కగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి. ఇలా గిన్నెలోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకునేది ఇన్స్టెంట్గా కదా, ఇలా ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకునే ఈ దోశల పిండిలో మాత్రం ఖచ్చితంగా మనం ఫర్మెంట్ చేసుకోం కాబట్టి వంట సోడా కానీ ఈనో కానీ లేదంటే బేకింగ్ పౌడర్ కానీ ఏదైనా సరే మీ ఇంట్లో అవైలబుల్గా ఉన్నది వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 1 టీ స్పూన్ వరకు ఈనోని వేసుకుంటున్నాను. ఈ చిన్న ప్యాకెట్ ఈనో ఉంటుంది కదా, గ్రీన్ కలర్లో ఉంటుంది. ఈ గ్రీన్ కలర్లో ఉండే ఎలాంటి ఫ్లేవర్ లేని ఈనోని మాత్రమే వేసుకోవాలి. ఫ్లేవర్స్ ఉండే ఈనోని వేసుకోకూడదు. ఇది వచ్చేసి చిన్న ప్యాకెట్లోది ఖచ్చితంగా ఇలా మనకి 1 స్పూన్ వస్తుంది అనమాట. ఆ స్పూన్ మొత్తం ఈనోని కూడా ఈ పిండిలోకి వేసుకోండి. సపోజ్ మీ దగ్గర ఈనో లేదనుకోండి, వంట సోడా ఉంటే ఒక 1/2 టీ స్పూన్ వంట సోడా వేసుకొని ఒక అరచెక్క నిమ్మరసాన్ని ఆ వంట సోడా మీద వేసుకొని కూడా ఈ దోశల పిండిని ప్రిపేర్ చేసుకోవచ్చు. లేదు అంటే 1 టీ స్పూన్ దాకా బేకింగ్ పౌడర్ ఉంటుంది కదా, ఆ బేకింగ్ పౌడర్నైనా సరే వేసుకోవచ్చు. ఈనోకి ఆల్టర్నేట్గా ఇలా బేకింగ్ సోడాని కానీ లేదంటే బేకింగ్ పౌడర్ని కానీ వేసుకోవచ్చు. ఇలా ఈనో వేసుకున్న తర్వాత ఈ ఈనో అనేది పిండిలో చక్కగా అంతా కలిసేటట్లుగా కలుపుకోవాలి. ఎక్కడా కూడా మనకి ఈనో కలవకుండా ఉండకూడదు అనమాట. కలిపిన తర్వాత మీకు పిండి చూపిస్తాను, చూసారా? మనకి చక్కగా పిండి పులిస్తే ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా వస్తుంది అనమాట. పిండి కన్సిస్టెన్సీ కూడా మనకి కరెక్ట్గా ఉందన్నమాట. నేను చెప్పినట్లుగా ఒక అరకప్పు నీళ్ళను మాత్రమే వేసుకొని పిండిని రెడీ చేసుకోవాలి. పిండిని గ్రైండ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఎక్స్ట్రా నీళ్ళు ఏమీ వేసుకోకూడదు అనమాట. సో పిండి రెడీ అయిపోయింది, వెంటనే మనం ఈ పిండితోటి దోశలు వేసేసుకోవాలి. ఈ పిండిని 2 నిమిషాల కన్నా ఎక్కువసేపు పక్కన పెట్టారంటే మీకు ఈ దోశ అనేది అంత పర్ఫెక్ట్గా రాదనమాట. ఈనో వేసిన తర్వాత మీరు వెంటనే దోశలు వేసేసుకోవాలి. లేదు మాకు దోశ వేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది అనుకుంటే ఈనో వేసుకోకుండా గ్రైండ్ చేసుకున్న పిండిని పక్కన పెట్టేసుకొని మీరు జస్ట్ దోశ వేసుకుంటారు అనే ముందుగా ఈనో వేసుకొని కలుపుకోవచ్చు. సో ఇలా దోశల పెనాన్ని పెట్టుకొని పెనం బాగా వేడైన తర్వాత ఇలా కొద్దిగా నీళ్ళని వేసుకొని ఈ టిష్యూ పేపర్తో కానీ కాటన్ క్లాత్తో కానీ ప్యాన్ని శుభ్రంగా క్లీన్ చేసేయండి. క్లీన్ చేసిన తర్వాత మంటని హై ఫ్లేమ్లోనే పెట్టుకొని మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని దోశల పెనం మీద ఇలా కొంచెం పైనుంచి పోసుకున్నారంటే 1-2 గరిటెలు పోసుకోండి. దోశ అనేది దానంతట అదే ఇలా చక్కగా స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. మనం దీన్ని మళ్ళీ స్ప్రెడ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ దోశల పిండి కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా దోశ ఎంతవరకు స్ప్రెడ్ అవ్వాలో అంతవరకు స్ప్రెడ్ అయిపోతుంది. సో చూసారా, దోశ చక్కగా స్ప్రెడ్ అయిపోయింది కదా. ఇలా స్ప్రెడ్ అయిన తర్వాత మంటని హై ఫ్లేమ్లోనే ఉంచుకొని ఈ దోశ పైన ఇలా చక్కగా కన్నాల్లాగా వస్తుంది అనమాట. ఇలా కన్నాల్లాగా వస్తేనే మనకి దోశ అనేది స్పాంజీ లాగా ఉంటుంది అనమాట. సో హై ఫ్లేమ్లో పెట్టుకుంటేనే మీకు ఇలా చక్కగా దోశ అనేది కన్నాల్లాగా వస్తుంది అనమాట. ఇలా కన్నాల్లాగా వచ్చిన తర్వాత ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని దోశ పైన పిండి అనేది తడంతా కూడా ఆరిపోయేంత వరకు ఈ దోశను చక్కగా కుక్ చేసుకోండి. ఈ దోశ పైన మనం ఒక్క చుక్క నూనె కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు. అలాగే ఈ దోశని రెండో వైపు కాల్చుకోవాల్సిన అవసరం కూడా లేదు. దోశ పైన చూసారా ఇలా చక్కగా తడంతా ఆరిపోయింది అంటే మనకి దోశ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందని అర్థం. ఇలా చక్కగా కుక్ చేసుకున్న ఈ దోశని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా దోశల్ని వేసేసుకోండి. ఇక్కడ నేను చూపించిన మెజర్మెంట్స్కి మీకు ఒక 7-8 వరకు దోశలు రెడీ అవుతాయి అన్నమాట. ఇక్కడ చాలామంది కామెంట్స్లో నన్ను అడుగుతారు, ఈ పిండిని నైట్ ప్రిపేర్ చేసుకొని నెక్స్ట్ డే చక్కగా దోశలు వేసుకోవచ్చా, లేదు అంటే ఈ పిండిని ఫర్మెంట్ చేసుకొని ఈ ఈనో వంట సోడాలు ఏమీ వేసుకోకుండా దోశలు వేసుకోవచ్చా, ఇలా చాలా క్వశ్చన్స్ మీకు రేజ్ అవుతాయి. ఈ దోశల పిండిని మాత్రం ఖచ్చితంగా
అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకొని అప్పటికప్పుడే వాడేసుకోవాలి. మీరు నైట్ ప్రిపేర్ చేసుకొని ఉదయాన్నే వేసుకుంటామంటే మీకు అంత పర్ఫెక్ట్గా దోశ అనేది రాదు. అలానే వంట సోడాలు ఈనోలు వేసి కలిపిన తర్వాత పిండిని ఎక్కువ పక్కన పెట్టినా కానీ మీకు దోశ అనేది పర్ఫెక్ట్గా రాదనమాట. సో అందుకోసం ఇక నేను చెప్పినట్లుగా ఎగ్జాక్ట్గా ఫాలో అయిపోయి ఈ దోశల పిండిని జస్ట్ ఎంతసేపు అండి 2 నిమిషాలు గ్రైండ్ చేసుకోవడం, ఈనో వేసి కలపడం, అలా దోశ వేసేసుకోవడమే. చాలా ఈజీ అనమాట. సో ఇలా చక్కగా దోశలు వేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న ఉల్లిపాయ టమోటా చట్నీతో కానీ లేదంటే మన ఛానల్లో ఉన్న పల్లీ చట్నీతో కానీ సర్వ్ చేసుకోండి. చాలా 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 టేస్టీగా ఉంటాయి. ఇక్కడ మీకు దోశ చూస్తేనే అర్థమైపోతుంది కదా, చక్కగా ఈ విధంగా మెత్తగా స్పాంజీ లాగా ఉంటుందండి. చక్కగా అలా నోట్లో పెట్టుకుంటే ఇలా కరిగిపోతుంది. పిల్లలు కూడా చాలా చాలా ఇష్టంగా తింటారు. మీరు దోశ ఫ్యాన్ అయితే ఖచ్చితంగా ఈ దోశని మాత్రం ట్రై చేసి చూడండి. చాలా సాఫ్ట్గా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో ట్రై చేస్తారు కదా, ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది, టేస్ట్ ఎలా అనిపించింది అనేది కూడా ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.